ఇక ప్రపంచంలో నూతనంగా నిర్మించే నగర ప్రాంతంలో ముందుగానే వరద నీరు ఎత్తిపోసే ప్రక్రియ ఎక్కడా లేదని, అది కేవలం అమరావతిలో మాత్రమే ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి విమర్శించారు. అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్లు అవుతుందని, కానీ ఇప్పటి వరకు 12,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అమరావతి రైతులకు ఫ్లాట్స్ ఇంతవరకు ఇవ్వలేదు, దీనికి 1,00,000 కోట్లు కావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు ఆయన. ప్రపంచంలో ఎక్కడైనా నూతన నగర నిర్మాణానికి పునాదిలోనే వరద నివారణ చర్యలు తీసుకుంటున్నారంటే అది తెలివైన నిర్ణయమా, ఇంకొక నిర్ణయమా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. అంటే నగరం నిర్మాణాన్ని చేసి మనం ఇల్లు కట్టే ముందే ఇది వరద వస్తుందని, ఇది మునుగుతుందని తెలిసే కట్టడం, దాని నివారణ చర్యలు తీసుకోవడం. కాబట్టి మేము దూరదృష్టితో ఉన్నాం. ఏది దూరదృష్టి? తెలిసి అక్కడ నగరం కట్టి దానికి నివారణ చర్యలు తీసుకోవడం దూరదృష్టి అవుతుందా? ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఇంకొక అడుగు ముందుకేసి బుడమేరు వాగు వరదలు వచ్చినప్పుడు విజయవాడ అనుభవం ఏం చెప్పింది? ఇదే రేపు అమరావతి నూతన నగరానికి కూడా రాదన్న గ్యారంటీ ఏంటి? ఇది ఇంపార్టెంట్. నదులకి కల్చర్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కృష్ణానదికి ఎప్పుడు వాటర్ వస్తుందో మనం గెస్ చేయొచ్చు. కానీ వాగులు వంకలకి అట్టటే ఉండదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు కొట్టేస్తుందో తెలియదు. అది బీభత్సంగా ఉంటుంది. ఇప్పటి వరకు రైతుల ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు, పేపర్ మీద ఇచ్చారు. పేపర్ మీద ఇచ్చిన ప్లాట్లు ఒరిజినల్గా కావాలంటే 1,00,000 కోట్లు పెట్టాలి. ఇప్పటికి పెట్టింది 12,000 కోట్లు. 47,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి కూడా సరిపోదు కదా కేవలం ప్లాట్లు ఇవ్వాలంటేనే. ఎప్పుడు ప్లాట్లు ఇవ్వాలి? ప్లాట్లు ఇచ్చేటప్పుడు కౌలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా? వీటి గురించి ఏమి ప్రభుత్వం ఆలోచించకుండా ముందుకెళ్తా ఉంది. అదే మీరు విజయవాడ ఈ చుట్టుపక్కల అనుకున్నాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, పరిపాలనకు కావాల్సిన ఆఫీసులన్నీ నిర్మాణం జరిగిపోతే ఆటోమేటిక్ దానికి ఆనుకునే అమరావతి ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఆ రైతులు కూడా లబ్ధి పొందుతారు. ఇక్కడ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించాలి. తమ డిజైన్ను పునరాలోచించుకోవాలని వరదలు మరోసారి నిరూపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.